ఆయన ఒక సాహిత్య నిధి. తెలుగు చలనచిత్ర సీమలో ఒక ధృవతార రాలిపోయింది. మరి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటూ సాహిత్య రంగంలో ఎంతో కృషి చేసి ఆయన చలనచిత్ర సీమకి వెళ్ళటం, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు వారు తీసినటువంటి చిత్రం, ఆ చిత్రం ద్వారా ఆయన సినిమా ఫీల్డ్కి పరిచయం అవడమే కాకుండా ఆ చిత్రంలో అన్ని పాటలు నారాయణ రెడ్డి గారితో రాయించడం అనేది నారాయణ రెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం ఏమిటో ఎన్టీఆర్ గారు నిరూపించుకున్నారు, చూపించుకున్నారు. అటువంటి మరి ఒక గొప్ప సాహిత్య నిధి ఆయన. కేవలం సినిమా పాటలే కాదండి, మరి తెలుగు గజల్స్ని కూడా ఆయన వినూత్న ప్రయోగంగా చేసి మన తెలుగు ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప మరి ఒక సాహిత్య సంగీత నిధి ఆయన. కేవలము మన రచయితే కాదు, చక్కగా గాయకుడు కూడా. ముఖ్యంగా గజల్స్, తెలుగు గజల్స్ చాలా అత్యద్భుతంగా గానం చేసినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. మరి ఏది ఏమైనా కూడా ఆయన మామూలు కేవలము కవే కాదండి, చక్కని వక్త కూడా. చాలా చక్కగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేది తెలుగు చలనచిత్ర సీమకు, ఆంధ్రులకు, మన ఉభయ రాష్ట్రాలకు కూడా తీరని లోటని నా వ్యక్తిగత. తీరని లోటుగా నేను భావిస్తున్నా. కరీంనగర్ జిల్లా హనుమాజిపేట సింగిరెడ్డి వంశాంకురం, సింగిరెడ్డి వంశ శిఖరము ఇవాళ చేదదీరడానికి తెలుగు సాహిత్యపు మేరు పర్వతము మేను వాల్చుకున్నది. ఒక ఆచార్యుడిగా వందల వేల మంది శిష్యులకు అక్షరభిక్ష పెట్టి, ఒక పరిశోధకుడిగా మహోన్నత చరిత్రలకు, మహోన్నత కావ్యానికి మార్గదర్శకుడై, అటు గుండెతెర మీద నుంచి ఎండితెరకు నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అన తెలంగాణ భాషయాశను తెలుగు సాహిత్యపు దిగ్గజాల మధ్య తీసిపోనంత ఎత్తులకెదిగి తెలుగు సినీ పాటకు, తెలుగు పల్లె పాటకు, తెలుగు పాటకు ప్రపంచ పటం మీద జ్ఞానపీఠముతో పట్టాభిషేకం చేయించుకున్నవాడు. ఆయన నీడలో ఎదుగని కవి ఉండడేమో తెలుగు నేల మీద, ఆయన జాడల్లో బతుకని కవి ఉండడేమో తెలుగు నేల మీద. ఆ నీడ ఇయ్యల్ల దూరమవుతున్నందుకు కవిత్వములో కన్న తండ్రిని కోల్పోయినంత బాధగా ఉంది. కన్నీటి నివాళులు, అక్షర నీరాజనాలు తప్ప ఆ మహాత్మునికి, ఆ మహాకవికి ఏం చెప్పగలము?